ఫిష్ ని ఇష్టంగా తినేవాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి. నేను నా పేషెంట్స్కి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందమ్మా, మీరు నాన్ వెజ్ తగ్గించాలి అంటే వాళ్ళు మొట్టమొదట చెప్పేది, సార్ మేము చికెన్ మటన్ మానేసాము, ఓన్లీ ఫిష్ మాత్రమే తింటాం అంటారు. ఓకే, వెరీ గుడ్. అక్కడితో ఓకే అనుకుంటే పోలా. మనం ఫిష్ ని చికెన్ మటన్ కంటే ఎందుకు ప్రిఫర్ చేస్తాము, ఫిష్ ఎందుకు మంచిది వెరాస్ మటన్ ఎందుకు మంచిది కాదు, ఈ వీడియోలో చూద్దాం. ఇందాక నేను అన్నట్టు నా పేషెంట్స్ ఫిష్ తింటున్నారు కానీ ఫిష్ ని సరైన పద్ధతిలో తింటున్నారా లేదా అన్నది మనం గ్రహించాలి. బికాస్ చాలా మంది ఫిష్ తింటాం సార్ అనేవాళ్ళు ఫిష్ ని ఫ్రై చేసుకొని తింటున్నారు. దానివల్ల ఫిష్ లో ఉండే బెనిఫిషియల్ అంటే మంచి చేసే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ని కోల్పోతున్నారు. చికెన్, ఫిష్ మరియు మటన్ మూడిట్లో 100 గ్రాములకి సుమారుగా 20 నుంచి 25 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అంటే ప్రోటీన్ కంటెంట్ ఫిష్, చికెన్ మరియు మటన్ లో ఆల్మోస్ట్ సేమ్. కాకపోతే ఫిష్ లో మటన్, చికెన్ కన్నా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఏంటో తెలుసుకునే ముందు మనం తెలుసుకోవాల్సింది అసలు ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఏంటి, అందులో ఎన్ని రకాలు. మనం తినే ఆహారంలో ఫ్యాట్స్ లో కామన్ గా ఉండే కాన్స్టిట్యూయెంట్ ఫ్యాటీ యాసిడ్స్. ఇందులో 3 రకాలు. సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ఇవి మోస్ట్ డేంజరస్, మంచివి కాదు. మోనోసాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. ఈ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మన ఆరోగ్యానికి చాలా మంచివి. క్యాన్సర్స్ రాకుండా, బాడీలో ఇన్ఫ్లమేషన్ జరగకుండా మరియు హార్ట్ అటాక్స్ రాకుండా, బ్రెయిన్ స్ట్రోక్స్ రాకుండా కాపాడతాయి. ఇందాక నేను చెప్పినట్టు చికెన్, ఫిష్ మరియు మటన్ కి తేడాలు ఏంటంటే, చికెన్, మటన్ లో సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ప్రత్యేకించి మటన్ లో సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. అదే ఫిష్ లో సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ తక్కువగా ఉండటంతో పాటు పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ఎస్పెషల్లీ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండటం వల్ల మనం పేషెంట్స్కి ఎవరికైనా మీరు చికెన్, మటన్ ని తగ్గించి మీ డైట్ లో ఫిష్ ని రెగ్యులర్ గా తీసుకోండి అని చెప్తాం. కాకపోతే ఫిష్ లో ఉండే పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ఎస్పెషల్లీ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మీరు ఫిష్ ని ఏ విధంగా కుక్ చేస్తున్నారో దాన్ని బట్టి కూడా మారిపోతుంటాయి. సపోజ్ మీరు ఫిష్ ని ఫ్రై చేసినట్టయితే ఫిష్ లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ 80% వరకు తగ్గిపోతాయి. అలాగే మీరు ఫిష్ ని ఓవర్ కుక్ చేసినా, డైరెక్ట్ గా బొగ్గుల పైన గ్రిల్ చేసినా కూడా ఫిష్ లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఖచ్చితంగా తగ్గిపోతాయి. కనుక ఫిష్ తినేటప్పుడు మీరు గ్రహించవలసింది, ఫిష్ ని ఫ్రై చేయకూడదు, అలాగే బొగ్గుల పైన గ్రిల్ చేయకూడదు. కరెక్ట్ వే, బెస్ట్ వే టు ఈట్ ఫిష్, ఫిష్ ని కరెక్ట్ గా ఎలా వండుకోవాలి, తద్వారా వాటిల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ని కోల్పోకుండా ప్రిజర్వ్ చేయాలి అంటే బెస్ట్ మెథడ్ ఏంటంటే, మీరు ఫిష్ ని కుక్ చేసేటప్పుడు దాన్ని ఈదర్ బేక్ చేయండి ఆర్ బాయిల్ చేసుకోండి ఆర్ పోచింగ్ అంటారు. అంటే మన ఇంట్లో మనం కామన్ గా వండుకునే చారు లాగా లో టెంపరేచర్ లో పెట్టి కుక్ చేసినట్టయితే చేపలలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ప్రిజర్వ్ అవుతాయి. థ్యాంక్ యూ.